హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ టార్గెట్ బ్యాంక్ ఎగ్జామ్స్. ఈ వీడియో వచ్చేసి ఐబీపీఎస్ పిఓ 2025 మెయిన్స్ స్ట్రాటజీ. ఆల్రెడీ ప్రిలిమ్స్ స్ట్రాటజీ వీడియో అనేది అప్లోడ్ చేశాను. ఎవరైతే చూడలేదో అది ఛానల్లోకి వెళ్ళి చూడండి. అండ్ ఈ వీడియో వచ్చేసి మెయిన్స్ స్ట్రాటజీ. ఇప్పుడు నుంచి ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ అనేది స్టార్ట్ చేస్తే కొందరైతే ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చాక పాస్ అయితే స్టార్ట్ చేద్దాంలే అని అనుకుంటాం. బట్ ప్రిలిమ్స్ రిజల్ట్ నుంచి మెయిన్స్ ఎగ్జామ్ వరకు అసలు గ్యాప్ అయితే ఉండదు. హార్డ్లీ 2 వీక్స్ అనేదే ఉంటుంది. ఆ 2 వీక్స్లో మనం ఏమీ చేయలేము. ఆ 2 వీక్స్ మనం ఏం చేయాలి, ప్రీవియస్గా చదివినవి రివిజన్ చేసుకోవాలి. కానీ చాలామంది ఆ 2 వీక్స్లో ప్రిపేర్ అవ్వడానికి చూస్తారు. బట్ అది పద్ధతి కాదు. ఎప్పుడైతే ఒక నోటిఫికేషన్ వచ్చిందో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ప్రిపేర్ అయితేనే మనకి క్లియర్ చేయడానికి హై ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఈ వీడియోలో నేను ఫుల్ మెయిన్స్ స్ట్రాటజీ అనేది చెప్తాను. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలి. సో ప్రిలిమ్స్ స్ట్రాటజీతో పాటు మెయిన్స్ స్ట్రాటజీ ఇది. అండ్ ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ చేశారు కదా. చేంజ్ అంటే కొన్ని మైనర్ చేంజెస్ అయితే చేశారు. అవి ముందు డిస్కస్ చేస్తాను. రీజనింగ్ వచ్చేసి 40 క్వశ్చన్స్ 60 మార్క్స్ అండి. టోటల్ టైం వచ్చేసి 50 మినిట్స్. తర్వాత జనరల్ అవేర్నెస్, ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్, డిజిటల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ ఇంక్లూడింగ్ మెయిన్ ఫోకస్ అనేది ఆర్బీఐ సర్క్యులర్స్లో ఉంటుంది. 35 క్వశ్చన్స్ 50 మార్క్స్. టోటల్ టైం డ్యూరేషన్ వచ్చేసి 25 మినిట్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ అండి. 35 క్వశ్చన్స్ 40 మార్క్స్ 40 మినిట్స్. అండ్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 35 క్వశ్చన్స్ 50 మార్క్స్ 45 మినిట్స్. సో నెక్స్ట్ వచ్చేసి టోటల్గా 145 క్వశ్చన్స్ 200 మార్క్స్ 160 మినిట్స్ అంటే 2 hours 40 మినిట్స్. ఇది ఎగ్జామ్. నెక్స్ట్ డిస్క్రిప్టివ్ పేపర్ అండి. అది 30 మినిట్స్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ వరకు కాంప్రిహెన్షన్ ప్లేస్లో లెటర్ రైటింగ్ ఉండేది. చాలా స్కోరింగ్ లెటర్ అనేది ఈజీగా మార్క్స్ మనం గెయిన్ చేయొచ్చు. బట్ అది తీసేసి కాంప్రిహెన్షన్ పెట్టాడు. ఎస్ఐ అండ్ కాంప్రిహెన్షన్ 2 క్వశ్చన్స్ 25 మార్క్స్ 30 మినిట్స్. కంప్లీట్గా ఇంగ్లీష్లోనే మనం టైప్ చేయాలి. అండ్ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి 12th అక్టోబర్ అండి. ఇప్పుడు స్ట్రాటజీ వీడియో చూద్దాం సెక్షనల్ వైజ్గా. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి రీజనింగ్. అంటే డైలీ 1 మెయిన్స్ లెవెల్ పజిల్ ఇప్పటి నుంచే రాయడానికి ట్రై చేయండి. సో దట్ మీకు బాగా అలవాటు అయిపోతుంది మెయిన్స్ ఎగ్జామ్ వచ్చే వరకు. అండ్ ఎవ్రీ 2 డేస్కి సెక్షనల్ అంటే ఫుల్ లెంత్ సెక్షనల్ మోక్స్ ఉంటాయి కదండి, అవి అటెంప్ట్ చేసి దాని అనాలిసిస్ అయితే చేయండి, కంప్లీట్ అనాలిసిస్. తర్వాత మెయిన్గా రీజనింగ్ మెయిన్స్ సెక్షన్లో ఏంటంటే క్రిటికల్ రీజనింగ్ ఇస్తారండి. మినిమం 5 క్వశ్చన్స్ టు 8 క్వశ్చన్స్ అయితే మనం చూడొచ్చు. ఇది క్రిటికల్ రీజనింగ్ అందరికీ డౌటే అండి. ఓన్లీ అంటే క్రిటికల్ రీజనింగ్ ఏంటంటే ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళు కొంచెం హై స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉందండి. బట్ చాలామందికి క్రిటికల్ రీజనింగ్ అంటే చాలా ఫియర్ ఉంది. నాకు కూడా భయమే ఇది. అండ్ క్రిటికల్ రీజనింగ్కి తెలుగులో అయితే ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి సురేష్ సార్ ఫ్రీ క్లాసెస్ అయితే చెప్పారండి. ఆయన అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీరు ఆ ప్లేలిస్ట్ అనేది ఛానల్లో ఉంటుంది. ఎల్టీఎక్స్ బ్యాంక్ క్లాసెస్ అని ఉంటుంది ఛానల్లో. సార్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక రఫ్ ఐడియా అనేది మనకి క్రియేట్ అవుతుంది. వెరీ యూస్ఫుల్ వీడియోస్ అని నేను చెప్తాను. నెక్స్ట్ మెయిన్స్ లెవెల్ ఫ్రీ క్లాసెస్ యూట్యూబ్లో చెప్తారండి. ఎవరు చెప్తున్నారో అవన్నీ ఒక 2-3 డేస్కి అలా ఒక వీడియో పెట్టుకొని అవి చూసి సాల్వ్ చేయడం. అందులో అన్ని టాపిక్స్ కవర్ చేస్తారు కదా. పజిల్స్ అని, డేటా సఫిషియన్సీ అని, ఇన్పుట్ అవుట్పుట్ అని, అలా మిస్లీనియస్ క్వశ్చన్స్ కూడా కవర్ చేస్తారు. సో యూట్యూబ్లోనే ఫ్రీ క్లాసెస్ని వాచ్ చేయడానికి చూడండి. అవి కూడా బాగా యూజ్ అవుతాయి. అండ్ ప్రీవియస్ మెమరీ బేస్డ్ కూడా కొన్ని ఛానల్స్ చెప్తాయి. ప్రీవియస్ ఇయర్స్ ఐబీపీఎస్ పిఓ మెయిన్స్ రీజనింగ్ అవన్నీ చెప్పి వీడియోస్ అయితే చేస్తారు. అవి కూడా చూడండి. అవి చూడడం వల్ల ఏంటంటే ఒక ఐడియా వస్తుంది. ఓకే లాస్ట్ ఇయర్ పేపర్ ఇలా ఉందా అంటే ఆల్మోస్ట్ ఆ స్టాండర్డ్సే కొంత మెయింటైన్ చేస్తారు. రీసెంట్గా నేను వైటీ ఛానల్ ఒకటి చూసానంటే ఆర్ట్ ఆఫ్ రీజనింగ్ అని. అతను ఓన్లీ మెయిన్స్ లెవెల్ చెప్తున్నారు. నాకు బాగా అనిపించింది. అంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో ఏంటంటే ప్రిలిమ్స్కి ఎక్కువ సెషన్స్ చేస్తారు కానీ మెయిన్స్కి అయితే ఎక్కువ సెషన్స్ చేయరు. కానీ ఈ ఛానల్ ఏంటంటే ఓన్లీ మెయిన్స్ లెవెల్ వీడియోస్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో అది మనకి ప్రాక్టీస్కి బాగా యూజ్ అవుతుంది. ఒకసారి వీడియో అయిన తర్వాత ఈ ఛానల్లోకి వెళ్ళి చూడండి, ఆర్ట్ ఆఫ్ రీజనింగ్. నాకు ఎందుకు ఇది బాగా అనిపించింది ఛానల్.
మీరు ఒకసారి ట్రై చేయండి. నేను పర్సనల్‌గా గైడ్లీ పజిల్స్ 101 2.0 అది పర్చేస్ చేసుకున్నానండి. అందులో ఏంటంటే పజిల్స్ అండ్ డీఐసే ఉంటది. 100 పజిల్స్ ఉంటాయి. 100 డీఐస్ ఉంటాయి. నేనేంటంటే డైలీ ఒక మెయిన్స్ పజిల్ ఇందులో రాస్తాను. డైలీ అయితే రాస్తాను నేను ఇందులో. సో, ఇదండి రీజనింగ్‌కి. ఇప్పుడొచ్చేసి క్వాంట్ సెక్షన్ అండి. సేమ్ రీజనింగ్‌కి ఎలా ఉంటదో క్వాంట్‌కి కూడాను డైలీ 1 మెయిన్స్ లెవెల్ ఇప్పటి నుంచే ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ అలా ఒక డిఐ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఎవ్రీ 2 డేస్‌కి సెక్షనల్ మార్క్స్ అండ్ 2 డేస్‌కి కానీ 3 డేస్‌కి కానీ మీకు ఎలా కన్వీనియంట్‌గా ఉంది అంటే అలా చేయండి. అండ్ సెక్షనల్ మార్క్స్ అటెంప్ట్ చేసి అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అనాలిసిస్ చేయకపోతే మనకి ఫర్దర్‌గా ఏమీ రాదు. అనాలిసిస్ ఈజ్ ద కీ. తర్వాత ఫ్రీ మెయిన్స్ లెవెల్ యూట్యూబ్ క్లాసెస్ ఉంటాయండి. అన్నీ కవర్ చేస్తారు. చాలామంది యూట్యూబర్స్ ఇప్పుడు చాలా ఎక్కువయ్యారు కదా! క్వాంట్ టీచ్ చేసేవాళ్ళు. కెరీర్ డిఫైనర్ ఈయనైతే 10 అవర్స్ ఓన్లీ డిఎస్ సెషన్స్ ఉంటాయి. అవి అవి చూడండి. కాన్స్టెంట్ గైడ్ కూడా ఉంటుంది. వెటరన్, హర్షల్ సారు, అడ్డా 247 చాలా ఛానల్స్ ఉన్నాయండి. సో, బ్యాంకింగ్ గురువు ఏంటంటే సార్ ఇంకా మెయిన్స్ లెవెల్ యూట్యూబ్ ఛానల్లో పెట్టలేదు. ఓన్లీ మెయిన్స్ లెవెల్ పెయిడ్ కోర్స్లోనే కవర్ చేస్తున్నారు. యూట్యూబ్లో కొన్ని మాత్రమే ఉన్నట్టున్నాయి వీడియోస్. ఎక్కువైతే మెయిన్స్ లేవు బ్యాంకింగ్ గురువుది. అండ్ యూట్యూబ్లో ఇవైతే మెయిన్స్కి ఇలా సరిపోతుందండి. మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కూడా సెషన్స్ ఉంటాయి కదా యూట్యూబ్ ఛానల్, అవి కూడా వాచ్ చేయండి. అండ్ ఇంకా చెప్పాను కదా ఆల్రెడీ నేను గైడ్లీ పర్చేస్ చేశాను. అందులో 100 డిఐస్ డైలీ ఒకటి అటెంప్ట్ చేసి దాని అనాలిసిస్. సో, ఈ విధంగా ఏంటంటే మనం ప్రిలిమ్స్ అయిపోయిన వెంటనే ఇంకా ఆ ఇదే స్పీడ్ మనకి కంటిన్యూ అవుతుంది మెయిన్స్ ఎగ్జామ్ వరకు. సో, ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే అసలు ఆ భయం అయితే ఉండదు. ఈజీగా మనం క్రాక్ చేయగలుగుతాం మెయిన్స్ అనేది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ అండి. రీడింగ్ కాంప్రిహెన్షన్ చాలా ఇంపార్టెంట్ ఇది. తర్వాత ఈ మధ్యన రీసెంట్గా ప్యాటర్న్ అయితే కొన్ని చేంజ్ చేస్తున్నారు కదా ఇంగ్లీష్లో. ఆ రిలేటెడ్ యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి. ఇంకొకటి పర్ఫెక్షన్ క్లాస్ నిమిషా మ్యామ్ది ఒక ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. 80+ వీడియోస్ అయితే ఉంటుంది ఫ్రీ అవి. పర్ఫెక్షన్ బ్యాచ్ కూడా మీరు పర్చేస్ చేసి చూడొచ్చు. మ్యామ్ చాలా ఈజీగా బాగా చెప్తారు. అండ్ ప్రీవియస్ ఇయర్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కూడా వీడియోస్ ఉంటాయి కదా యూట్యూబ్ ఛానల్లో సెర్చ్ చేయండి. అవి కూడా వాచ్ చేయండి. అండ్ సెక్షనల్ మార్క్స్ అండ్ అనాలిసిస్ కూడా ఇంపార్టెంట్. మెయిన్ ప్యూర్ అంటే ఇంగ్లీష్ చాలా టఫ్ ఇస్తారు అన్న డైలమాలో మనం ఉంటాం కదా. ఎంత టఫ్ ఇచ్చినా మినిమం స్కోర్ చేయడానికి అయితే స్కోప్ ఉంటుందండి. మరీ అంత కష్టంగా అయితే ఏమి ఇవ్వరు. మినిమం అటెంప్ట్ చేసేలాగే ఉంటాయి. ఎందుకంటే సెక్షనల్ కట్ ఆఫ్ క్లియర్ చేయాలి కనుక. సో, కొంత పార్ట్ అయినా ఈజీగా ఇస్తారు. సో, ఇదండి ఇంగ్లీష్. లాస్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్. సో, మనకి ఎగ్జామ్ ఏంటి అక్టోబర్లో ఉంది కదా, దాని ప్రీవియస్ 4 to 5 మంత్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సెప్టెంబర్, ఆగస్ట్, జూలై ఈ 3 చాలా క్రూషియల్. ఇంకా మీరు 6 మంత్స్ వరకు చదువుకుంటే చాలా మంచిదండి. లాస్ట్ 5 మంత్స్ కవర్ చేసినా కూడా బాగుంటుందండి. మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. ఒకటి జనరల్ అవేర్నెస్లో ఏంటంటే చాలామంది చేసే మిస్టేక్స్, ఒక సోర్స్ అంటూ ఫాలో అవ్వరండి. ఫస్ట్ వాళ్ళు ఒక సోర్స్ ఫాలో అవుతారు. తర్వాత ఈ టెలిగ్రామ్లో ఎన్ని పీడిఎఫ్స్ అంటే అన్ని పీడిఎఫ్స్ ఉంటాయండి. మనకి కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. బాబు ఏం చదవాలో అస్సలు అర్థం కాదు. బట్ ఆ తప్పులు అయితే చేయొద్దు. ఓన్లీ ఒక సోర్స్కి స్టిక్ అయి ఉండండి. దాన్ని మల్టిపుల్ టైమ్స్ అనేది రివిజన్ చేయడానికి చూడండి. మల్టిపుల్ రివిజనే కీ అసలు. అంటే చాలా సోర్సులు ఫాలో అవ్వడం వల్ల చదివింది మర్చిపోతాం. ఒక దాంట్లో కవర్ చేసినవి సరిగ్గా రివిజన్ చేయక అవి గుర్తు ఉండవు. ఇంకొక కొత్త పీడిఎఫ్ ఓపెన్ చేస్తాం, అది గుర్తుండదు. అసలు కంప్లీట్గా ఎంత చదివామో అది ఎంతవరకు గుర్తుందో కూడా తెలియదు. ఎగ్జామ్లో ఏంటంటే మనకి ఆప్షన్లో 2 కనిపిస్తాయి. అమ్మో ఇది అయి ఉండొచ్చు, అమ్మో అది అయి ఉండొచ్చు అని అక్కడ డైలమాలో ఉన్నామా. ఇంకా అక్కడ ఎందుకు ఇంత ప్రిపేర్ అయ్యి నెంబర్ ఆఫ్ సోర్స్ ఫాలో అయ్యే కన్నా ఒకదానికే స్టిక్ అయ్యి దాన్ని మల్టిపుల్ రివిజన్స్ అయితే చేయండి. యూట్యూబ్లో పరిచయం క్లాసెస్ మేడం మంత్లీ ఒక సెక్షన్ అయితే 3 hours సెక్షన్ కవర్ చేస్తారు. అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ మళ్ళీ సపరేట్గా అందులో ఉండదు. బట్ తక్కువ ఓన్లీ ఇంపార్టెంట్వే కవర్ చేస్తారు. అండ్ ఎఫ్ఎస్ క్లౌడ్ వీక్లీ కూడా మీరు చూడండి.
కపిల్ కాట్పాల్ సార్ కూడా బాగా చెప్తారు. అండ్ అడ్డా బాగుంటుంది. ఏడిక్యూ గౌరవ్ సార్ అయితే బాగా చెప్తారు. ఆర్బీఐ సర్క్యులర్స్ కానీ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ సపరేట్గా టీచ్ చేస్తారు. మళ్ళీ ఆయనవి మంత్కి 4 వీడియోస్ అయితే వస్తాయి. 300 బెస్ట్ ఎన్సిక్యూస్ అని. ఏ సోర్స్ ఫాలో అయినా కూడా మల్టిపుల్ టైమ్స్ అనేది రివిజన్ చేయడానికి చూడండి. అండ్ లాస్ట్ వచ్చేసి డిస్క్రిప్టివ్కి ఏంటంటే యూట్యూబ్లో కొన్ని ఫ్రీ వీడియోస్ చూడండి. అసలు ఎలా అటెంప్ట్ చేయాలి, నిమిషం మామ్ చెప్తారు. ఇంకా వేరే వేరే ఎడ్యుకేటర్స్ కూడా ఉన్నారు కదా ఇంగ్లీష్లో, వాళ్ళందరి వీడియోస్ చూడండి. ఒక బ్రీఫ్ ఐడియా అనేది మనకు వస్తుంది. అండ్ ఆల్రెడీ మనం టెస్ట్ సిరీస్లు పర్చేస్ చేస్తాం కదా, అందులో ఒక డిస్క్రిప్టివ్ అయితే ఇస్తారు. స్మార్ట్ కిడా ఉన్నాయి. ఇంకా స్మార్ట్ కిడాలో కూడా ఇప్పుడు రీసెంట్గా లాంచ్ చేశారు. అండ్ అడ్డాలో ఫ్రీగా దొరుకుతాయండి. మనం ప్రీవియస్ ఎగ్జామ్స్ కూడా డిస్క్రిప్టివ్ ఉంటాయి కదా, అవి కూడా మనం రాసుకోవచ్చు. సో ప్రాక్టీస్ అంటే 2-3 డేస్కి ఒకసారి డిస్క్రిప్టివ్ రాసి, గైడ్లీలో కూడా డిస్క్రిప్టివ్ సపరేట్గా ఉంటుందండి. ఒక 100-50 ఉంటాయి, నాకు తెలిసి 50 ఉంటాయి అనుకుంటా. అది కూడా పర్చేస్ చేసుకొని అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. 2-3 డేస్ కలా. ఎప్పుడైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోతుందో ఆ నెక్స్ట్ డే నుంచి 2 డేస్కి ఒకసారి, లేదంటే డైలీ ప్రాక్టీస్ చేసినా కూడా మంచి స్కోర్ అనేది మనం చేయగలుగుతాం. డిస్క్రిప్టివ్ ఒకటి 25 మార్క్స్, అంటే ఇది ఎడిషనల్గా మనకి బెనిఫిట్ అనే చెప్పాలి. సో ఇదండి కంప్లీట్ మెయిన్స్ స్ట్రాటజీ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్స్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ అప్కమింగ్ ఎగ్జామ్స్.